రోజే అత్తయ్య అన్నయ్యని చూసింది. ఇన్ని రోజులు ఆమె గల్ఫ్లో ఉండటం వల్ల ఈ నిజం బయటపడలేదు. ఇప్పుడు అత్తయ్య ఇండియా వచ్చేశారు. అనుకోకుండా అత్తయ్య తప్పిపోయారు కాబట్టి సరిపోయింది. అదే ఆమె ఇక్కడికి వచ్చుంటే అన్నయ్య జీవితంతో పాటు నా జీవితం ఏమై ఉండేదో అని ఆలోచిస్తుంటేనే నాకు నిద్ర పట్టడం లేదు డాడ్. నిద్ర పట్టట్లేదు. చివరికి వదిన వాళ్ళ అమ్మగారి కోసం పోస్టర్స్ అతికిస్తే నాకేం చేయాలో అర్థం కాక వాటిని కూడా చింపేశాను. వదిన అత్తయ్య కనిపించాలని పూజలు చేస్తుంటే అత్తయ్య అప్పుడే మా జీవితాల్లోకి రాకూడదని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. డాడ్, నేను పాపం చేస్తున్నానో నాకు తెలుసు, కానీ ఈ పాపం మా జీవితాల బాగు కోసమే చేయాల్సి వస్తుంది. ఇంతకు మించి నేనేమీ చేయలేకపోతున్నాను డాడ్. ఏమీ చేయలేకపోతున్నాను. ఏం చేయలేకపోతున్నాను. వదిన, గాయత్రి, వదిన, అది నేను చేసిన తప్పే. మావయ్య గారి కోసం మీరు బాధపడుతూ ఏడవడం తప్పెలా అవుతుంది అనంత్ గారు? అంటే నా మాటలేమీ వినలేదన్నమాట. ఏమండి, మావయ్య గారికి త్వరలోనే నయమవుతుంది. మీరు ఆయన గురించి అస్సలు టెన్షన్ పడకండి. అనంత్ గారు, ఫణి 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 ఏంటే పడుకున్న వాడిని లేపుతావేంటి? ఇందాకే వాడు తాగిన విషయం ఇంట్లో అందరికి తెలిసిపోయేది. మన అదృష్టం కొద్దీ తెలియలేదు. ఇప్పుడు నువ్వు వాడిని లేపితే సొగం మత్తులో మొత్తం రచ్చ చేస్తాడు. అప్పుడు అందరికీ తెలిసిపోతుంది. అత్తయ్య, మామయ్య, ఇక్కడ కొంపలు అంటుకుపోయే సంఘటనలు జరుగుతూ ఉంటే నీ కొడుకు కుంభకర్ణులాగా నిద్రపోతాడా? అంతలో ఏం జరుగుతోంది? ఒక నిమిషం ఆగండి, చెప్తాను. తప్పకుండా అత్తయ్య. అయ్యో, నీకేనా మెంటలా? అవును, మెంటలే. తమరు అన్ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు కదా. ఒకవైపు ఎండి పోస్ట్ సంపాదించారు, మరోవైపు మీ అన్నయ్య బాలాకి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి అద్భుతంగా ప్లాన్ వేసి చాలా పెద్ద ఘనకార్యం చేసొచ్చారు కదా. నువ్వు చేసిన షాక్ ట్రీట్మెంట్ వల్ల బావగారిలో బాగా మార్పు వచ్చిందని మా త్రిపుర గాయత్రిలు మళ్ళీ బాలగారిని సీక్రెట్ గా హాస్పిటల్ కి తీసుకువెళ్ళడానికి ప్లాన్ వేశారు. ఇప్పుడే వెళ్ళి వాళ్ళనందరి ముందు కడిగి పారేస్తాను. అత్తయ్య గారు ఆగండి, మీకు అన్నిటికీ తొందరే. దాన్ని తొందర అనరమ్మా, తొత్తరా అంటారు. బుస్సు, నువ్వు కూడా దాంతో కలిసి కామెంట్ చేస్తున్నావు. మరి మీరు వెళ్ళి వాళ్ళని కడిగేసో అడిగేసో హాస్పిటల్ కి వెళ్లకుండా ఆపితే మనకొచ్చే లాభం ఏంటి? ఊర్వశి, నీ మాటల్లో మర్మం అర్థమైంది.
వాళ్ళు బాలాని హాస్పిటల్కి తీసుకెళ్లారంటే వాళ్ళు మనకు మంచి అవకాశం ఇచ్చినట్టే. ఫణి, నువ్వేసిన ప్లాన్స్ ఏవి సక్సెస్ కాలేదు. ఈసారి మనమిద్దరం వెళ్దాం. వెళ్ళి పర్ఫెక్ట్ గా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి సక్సెస్ఫుల్ గా ఇంటికొద్దాం. మీ అన్నయ్య రేపు హాస్పిటల్ నుంచి డైరెక్ట్ గా మార్చరీకే వెళ్ళాలి. ఆ దెబ్బతో బాలాని చంపిన కేసు త్రిపుర మీద పడుతుంది. ఎండి పోస్ట్ వస్తుంది. ఆ చావుతో ఆస్తి బిజినెస్ లో అన్నీ కూడా మనవే. ఫ్రెండ్ హాయ్. డాక్టర్ గారు, ఈ రోజు ట్రీట్మెంట్ చేస్తే ఈయన రికవర్ అయిపోతారుగా? ఇంట్లో వాళ్ళకి తెలియకుండా బావగారికి ట్రీట్మెంట్ చేయించడానికి గాయత్రి త్రిపుర తీసుకొచ్చారు. అయితే మళ్ళీ నేను వార్డ్ బాయ్గా మారాల్సిందే. ఈసారి నువ్విచ్చే కరెంట్ షాక్ కి బావగారి ప్రాణాలు పోవాలి ఫణి. ఈసారి మిస్ అవ్వను. మా అన్నయ్య ప్రాణాలు గాల్లో కలిసిపోవడం గ్యారెంటీ.